కొత్తగూడ మండలం ఎంచుగూడెం గ్రామంలో జరిగిన కామ్రేడ్ భరత్ 24వ వర్ధంతి సభ ఘనంగా పెద్ద ఎత్తున భరత్ అన్న కుటుంబీకులు దేవన కుమారులు నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అరుణోదయ రాష్ట్ర అధ్యక్షురాలు విమలక్క మరియు మంత్రివర్యులు సీతక్క కుమారుడు ధనసరి సూర్య ముఖ్య అతిథిగా హాజరైనారు. కార్యక్రమంలో పూర్వ పీడీఎస్యు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ములుగు జిల్లా అధ్యక్షులు ముంజల భిక్షపతి గౌడ్ హాజరై మాట్లాడారు. దేవన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన అరుణోదయ కళాకారులు అమరవీరుల పాటలు, దేవన్న ఉద్యమ ప్రస్తావన పాటలు పాడే వర్ధంతి సభను ఉత్తేజపరిచిన ఒక పక్క విపరీతమైన వర్షం కురుస్తున్నా తడుస్తున్నా కూడా వర్ధంతి సభలను పూర్తయ్యేంతసేపు వర్షంలోనే నిలుచున్న జనం, వర్షాన్ని కూడా లెక్క చేయకుండా తరలి వచ్చిన దేవన అభిమానులు, వర్షంలోనే పెద్ద ఎత్తున కొనసాగిన దేవన్న వర్ధంతి సభ పూర్వ పీడీఎస్యు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ములుగు జిల్లా అధ్యక్షులు ముంజల భిక్షపతి గౌడ్ దేవన్న వర్ధంతి సభలో మాట్లాడుతూ అమరవీరుల కుటుంబాలను ఆదుకోవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఎందుకంటే ఉద్యమకారుడు దేవన్న ప్రజల కోసం పనిచేసి వీరమరణం పొందారని ఆయన అన్నారు. ప్రభుత్వం ఉద్యమకారులకు అమరవీరుల కుటుంబాలను ఆదుకోవాలని అన్నారు. ఎంతో మంది ఉద్యమకారుల అరెస్టులు, కేసులు, జైలు జీవితం, నిత్య నిబంధాన్ని ఎదుర్కొని ప్రజల కోసం పనిచేశారని ముంజల భక్షవతి గౌడ్ అన్నారు. త్వరలోనే విప్లవ ఉద్యమకారులను ఐక్యం చేసి వారి సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తామని ముంజల్ అన్నారు. ఎంతో మంది కనీసం ఉండడానికి ఇల్లు లేక, ఇంటి స్థలం లేక, పిల్లలను చదువుపిచ్చే స్తోమత కూడా లేక కుటుంబాలు దుర్భర జీవితం గడుపుతున్నారు. అందుకే ఉద్యమకారులను ఏకం చేసి వారికి ఇంటి స్థలాలు, ఇందిరమ్మ ఇల్లు, వారి పిల్లలకు చదువుకునే విధంగా ఏర్పాట్లు, జీవనోపాధి కల్పించే విధంగా, వారందరికీ న్యాయం చేసే విధంగా, సమాజంలో గౌరవంగా బ్రతికే విధంగా, మనం చదువుకున్న వ్యక్తులుగా వారికి న్యాయం చేసే విధంగా ప్రతి ఒక్కరూ ముందుండి కృషి చేయాలని ముంజల భిక్షపతి గౌడ్ అన్నారు. వారికి మనం అండదండలుగా ఉండాలని, ధైర్యం కల్పించాలని దేవన్న వర్ధంతి సభలో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అమరవీరుల ఆశయ సాధన కోసం పనిచేయాలని ఆయన అన్నారు. కార్యక్రమంలో గాట్ల రాజన్న, టి రాజేందర్, రాము తదితరులు పాల్గొన్నారు. కరిగించే రాగం తీసి, రాళ్ళనే కరిగించే రాగం తీసి, రాజ్యాన్ని కవలించే గానం చేసి, దప్పులని పూల దండోరేసి, నింగికి ఎర్రని జెండగా రేసి, బతుకంత పాటతో పయనం చేసి, వర్గ పోరాటాన్ని ఎదరింద మోసి, బతుకంత పాటతో పయనం చేసి, వర్గ పోరాటాన్ని ఎదరింద మోసి, పచ్చని అడివమ్మ గాయాలను, పచ్చని అడివమ్మ గాయాలను, వెచ్చని భౌతిక కాయాలను గానం చేసినవు రామారావు, ప్రాణం కోసినవు గానం చేసినవు రామారావు, ప్రాణం కోసినవు. నువ్వు గొంతెత్తితే, నువ్వు గొంతెత్తితే గోదావరి లోయలో ఎంత ఊరి ఉయ్యాలా, నీ పాట వింటూ నక్సల్వరి నవ యౌవనమయ్యింది ఆ వేళ, నవ యౌవనమయ్యింది ఆ వేళ, నవ యౌవనమయ్యింది ఆ వేళ, నవ యౌవనమయ్యింది ఆ వేళ.
బిడ్డలారా అందుకోండి ప్రజల దండాలు మా వీరులారా అందుకోండి కోరు దండాలు మా బిడ్డలారా అందుకోండి ప్రజల దండాలు మా భరతన్నా మా జనన్నా మా రాజన్నా మా రంగవల్లి మా పులారెడ్డి మా రామరతన్నా మా రామన్న ఈ రంగు కోటి పౌరు దండాలు ఈ రంగు కోటి ప్రజల దండాలు ఈ రంగు కోటి పౌరు దండాలు ఈ రంగు కోటి ప్రజల దండాలు జోహార్ అమర వీరులకు జోహార్ అమర వీరులకు మిత్రులారా, మీరు మాట్లాడిన విషయాలతో నేను మళ్ళీ పోలేదు. సమయం కూడా చాలా ఎక్కువైంది. ఇంతకాలానికి ఇవాళ వాన వస్తుంది అంటున్నారు, కానీ వాన వచ్చి మనల్ని పలకరించిపోతుంది. ఇదే వానలో ఎన్నోసార్లు దాడులను ఎదుర్కొన్నటువంటి ఇంతమంది ఉన్నారు ఇక్కడ. ఆనాడు కామ్రేడ్ భరతన్నతోటి పనిచేసినటువంటి దళం కానీ, ఇక్కడ ఎంతో మంది వివిధ దళాలలో పనిచేసినటువంటి వాళ్ళు ఇక్కడికి సీత కూడా వస్తే బాగుండేది అని అనుకున్నాను. మా స్నేహితురాలు సీత, తను ఇవాళ ప్రభుత్వంలో ఉంది, మినిస్టర్గా ఉంది. తను ఇక్కడికి వచ్చింది ఇంకా బాగుండేది. ఆరోగ్యం బాగలేక రాలేకపోయింది తను. అట్లా ఇవాళ నేను సతీష్గా పరిచయం. నాకు సూర్య చిన్నప్పటి నుంచి కూడా మాకు తెలుసు. అయితే భరతన్న చేసినటువంటి పోరాటం, వాళ్ళు చూపినటువంటి తెగువ, గోదావరిలో స్రవంతిలో జరిగినటువంటి పోరాటాలు, ఈ పోరాటాల వెల్లువ, ఆ ఉత్తేజంతో ఆ ప్రేరణతో కొనసాగినటువంటి అనేక రకాల పోరాటాలు, అంతేకాకుండా పునరుద్ధరణ పోరాటాన్ని జనశక్తి పార్టీ ముందుకు తీసుకొచ్చినప్పుడు ఇక్కడ కామ్రేడ్ వీరన్న, కామ్రేడ్ రంగవల్లి, ఆ కామ్రేడ్ రంగవల్లి ఇదే ప్రాంతానికి నాయకురాలుగా రావడం, కామ్రేడ్ భరతన్న అమరత్వానికి 24 సంవత్సరాలు అయితే కామ్రేడ్ రంగవల్లి అమరత్వానికి 25 సంవత్సరాలు. ఇట్లా ఎన్నో జ్ఞాపకాలు. మేము విప్లవ సాంస్కృతికోద్యమంలో పనిచేస్తున్నటువంటి కళాకారులంగా అమరత్వాన్ని గానం చేస్తున్నటువంటి సందర్భంలో ఇంతకుముందు పుష్ప చెప్పినట్టు అనేక సార్లు దుఃఖంతో పాటలు పాడినట్టు స్టూడియోలో ఒక దుఃఖాన్ని తిననీకుంటూ పాటలు పాడినటువంటి వాళ్ళు. ఇవాళ ఈ కుటుంబం వాస్తవానికి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో నిన్ననే ఒక కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ అన్న అమరుడైంది. తను అకాల మరణం పొందింది, మరణించాడు కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ అన్న. 50 ఏళ్లుగా తను ఈ ఉద్యమంలో పనిచేస్తున్నాడు. సరే, ఇవాళ చీలికలు చక్కాని చుక్కల చుట్టూ ముక్కులే వేసినాము, అంచున నిలుచుంటావా మా భారతన్న, చిరునవ్వుగా ఎదురొస్తావా మా భారతన్న. సొరపొన్నా పూసింది అన్నానే నవ్వింది, సొరపొన్నా పూసింది పెనుగంగా నవ్వింది. పొదలామ తూనాదింకా పోరెళ్ళిపోతా ఉంది, ఏలేడి పరుగులున్నవరో మా భారతన్న, ఏలేడి పరుగులున్నవరో మా భారతన్న, ఏ పొన్న పువ్వులున్నవరో మా భారతన్న, పన్నెండు
పేడా